హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు కంటెంట్ రిలేటెడ్గా ఏం కాదండి. ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో సైకాలజీకి సంబంధించి గ్యారంటీ బిట్ ఏరియా చెప్పండి అని. ఇంకొంతమంది సైకాలజీలో మార్క్స్ పోతున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి సిస్టర్ అని కూడా అడుగుతున్నారు. సో ఓవరాల్గా సైకాలజీ పైన ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ రోజుతో మే కూడా అయిపోతుందండి. ఇంకో 10-15 రోజుల్లో మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది అంటే డేట్స్ అనేవి ఇచ్చేస్తారు, ఏ రోజు ఎవరికి ఉంది ఎగ్జామ్ అని చెప్పేసి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిది సిలబస్ కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి ఒక 10 రోజులు ఉంది అనేప్పటికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి సిలబస్ కంప్లీట్ అయిపోవాలండి. ఎందుకంటే ఆ మిగిలిన 10 days జస్ట్ ప్రాక్టీస్ బిట్స్ కోసమే కేటాయించాలండి. అంతే తప్ప మళ్ళీ కొత్త టాపిక్ పట్టుకొని దాన్ని ప్రిపేర్ అవుతూ కూర్చుంటే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమే తప్ప మనకు యూజ్ ఉండదు. కాబట్టి నాకు తెలిసి ప్రతి ఒక్కరిది ఈ పాటికే సిలబస్ అనేది కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరిదైనా సిలబస్ కంప్లీట్ కాకపోతే తొందరగా కంప్లీట్ చేయడానికి చూసుకోండి. సో లేదు నాకు చాలా ఉంది సిలబస్ కంప్లీట్ చేసేది అని అంటే పర్టికులర్గా మీరు ఒక టాపిక్ తీసుకున్నారు అంటే దాంట్లో కొన్ని ఏరియాస్ ఉంటాయండి, తప్పకుండా బిట్టు పడడానికి ఛాయిస్ ఉంది అనే ఏరియాస్, వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలా ప్రతి సబ్జెక్ట్లో కొన్ని ఏరియాస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి, ఆ ఏరియాస్ని టచ్ చేయండి. సో ఆల్రెడీ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పటి నుండి రివిజన్కి టైం కేటాయించండి. ఆ రివిజన్ ఎలా అవుతుంది అంటే ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ చేయండి. సో ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఎగ్జామ్లో ప్లే చేస్తుందండి మనకు. ఇఫ్ యూ కెన్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ యూ విల్ గెట్ డెఫినెట్లీ గుడ్ మార్క్స్ అండి. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రీవియస్ పేపర్స్కి. సో మీరు ఎంతవరకు చదివారు, మీరు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది ఆ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే అర్థమైపోతుంది. మెథడ్స్ పరంగా అయితే ఏ డౌట్ లేకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను క్లాసెస్. సో మెథడ్స్ గురించి టెన్షన్ పడకండి, ఆ ఛానల్లో ప్రతి వీడియోని చూసుకొని వెళ్ళండి, సరిపోతాయండి. నేను ఎగ్జామ్ వరకు ప్రతి పేపర్ 2026లో వచ్చిన టెట్ పేపరే కాదు 25 పేపర్ కూడా అనాలిసిస్ చేసి పెడతాను, 24లో వచ్చిన పేపర్స్ కూడా అనాలిసిస్ చేసి పెడతాను. సో ఓవరాల్గా మెథడ్కి సంబంధించి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి మెథడు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ యూజ్ చేసుకోండి, సరిపోద్ది. సో సైకాలజీ గురించి అడిగారు కదా, సైకాలజీ ప్రీవియస్ బిట్స్ కూడా అనాలిసిస్ చేసి పెడదాం అనుకుంటున్నాను, అది కూడా డెఫినెట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇందులో సైకాలజీలో మనకు కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో ఎక్కువగా వాటిపైనే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి నేను చూపిస్తాను. సైకాలజీలో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది బట్టి పట్టడం కాదు, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సైకాలజీ ఎంత చదివినా చాలామందికి మార్క్స్ పోతూనే ఉంటాయండి. కొంతమంది ఏం చెప్తారు అంటే నేను సైకాలజీ బుక్ని ఒక 2-3 times రిపీట్ చేశాను అండ్ 4-5 times కూడా రివిజన్ చేశాను, బట్ నేను ఎగ్జామ్లో బిట్ వస్తే చేయలేకపోతున్నాను అంటున్నారు. సో దానికి రీజన్ ఏంది అంటే అక్కడ మనం నేర్చుకునేది లైన్ టు లైన్ నేర్చుకోవడం కాదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకొని వెళ్తారో అప్పుడే సైకాలజీలో బిట్ అనేది మిస్ కాకుండా ఉంటుందండి. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఏంటో నేను చెప్తాను. ఎక్కువగా ఈ తక్కువ టైంలో మీరు ఈ చాప్టర్స్ పైన ఫోకస్ చేయండి. అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే, బట్ కంపల్సరీ బిట్ వచ్చే ఏరియా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అందులో ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళైతే వీటిని కొంచెం ఎక్కువగా స్ట్రెస్ చేసి చదవడానికి ట్రై చేయండి. ఓకే, తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ల నుండి మనకు టోటల్గా 24 బిట్స్ ఉంటాయి కదా, 24 బిట్స్లో మ్యాక్సిమం 15 బిట్స్ అయితే కవర్ అవుతాయండి. ఓకే, అంటే కొందరు ఏమనుకుంటారంటే ఆన్లైన్ పేపర్ కదా అసలు మనం గెస్ చేయలేము అనుకుంటారు. దట్ ఈస్ ట్రూ, బట్ ఆన్లైన్లో ప్రింట్ అవుతున్న ప్రతి పేపర్లో నేను చెప్పే ఈ టాపిక్స్ నుండి బిట్ అనేది డెఫినెట్గా కనబడుతుందండి. ఓకే, సో తప్పకుండా నేను చెప్పే టాపిక్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకొని వెళ్ళండి. ఓకే, చూడండి ఫస్ట్ చాప్టర్లో మనకు పెరుగుదల వికాసం అనే టాపిక్ ఉంటుంది. సో దీంట్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది పెరుగుదల అంటే డెఫినేషన్ నేర్చుకోండి, వికాసం అంటే డెఫినేషన్ నేర్చుకోండి, పరిపక్వత అంటే డెఫినేషన్ నేర్చుకోండి. ఓకే, పెరుగుదల అంటే అందరికీ తెలిసిందే కదా, బహిర్గతంగా కనిపించేదంతా కూడా పెరుగుదల కిందికి వస్తుంది. వికాసం అంటే అంతర్గతంగా అంటే గుణాత్మక మార్పులను సూచించేది వికాసం కిందికి వస్తుంది. పరిపక్వత అంటే ఏంటండి అంటే పుట్టుకతో పాటే సహజ సిద్ధంగా వస్తుంది అన్నట్టు. ఇది శిక్షణ వల్ల కానీ
అభ్యసనం వల్ల కానీ ఏ విధంగా ప్రభావితం కాదు. దాన్ని పరిపక్వత అంటారు. ఓకే, మూడింటిని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకొని వెళ్ళండి. డెఫినెట్గా దీంట్లో నుంచి బిట్టు తప్పకుండా వస్తుందండి. ఓకే, ఈ మూడింటిపైన బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు ఏ పేపర్ కూడా ఫ్రేమ్ అవ్వదు. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ కూడా నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టానండి. ఒక్కసారి ఆ బిట్స్ వీడియోస్ చూసుకోండి. ఒకసారి మీరు ఏం చేయండి అంటే, ఈ కాన్సెప్ట్ మొత్తం చదివారు కదా, నేను ఫ్రేమ్ చేసిన బిట్స్ అనేవి నా ఛానల్లో కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒక్కసారి ఆ 3 నుండి 4 వీడియోలు ఉన్నాయి, అవి చూసుకోండి. ఈ చాప్టర్స్ నుంచి అసలు డౌట్ లేకుండా ఎలాంటి బిట్ వచ్చినా మీరు పెట్టడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, మొత్తం కాన్సెప్ట్ అక్కడ ఇంక్లూడ్ చేశాను. ఓకే, సో ఇదొకటి చూసుకోండి. నెక్స్ట్ వికాస నియమాలండి. వికాస నియమాలపైన కూడా నా ఛానల్లో క్లాస్ ఉంది. సో వికాస నియమాలు అనేవి మనకు ఒక 10 వికాస నియమాలు ఉంటాయి. సో ప్రతి వికాస నియమం చూసుకోండి, తప్పకుండా దీని నుంచి బిట్ వస్తుంది. నెక్స్ట్ వికాస దశలు అండి, అంటే ఏమేమి ఉంటాయి? శైశవ దశ, పూర్వ బాల్య దశ, నెక్స్ట్ ఉత్తర బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ అని ఉంటుంది. సో దీంట్లో శారీరక వికాసం ఏ విధంగా ఉంటుంది, మానసిక వికాసం ఏ విధంగా ఉంటుంది, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, సాంఘిక వికాసం, ఈ వికాసాలలో ఏ ఏజ్లో ఏ విధంగా ఉంటాడు పిల్లవాడు అనేది కనిపిస్తుంది. సో ఈ వికాస దశలు కూడా చూసుకోండి. నెక్స్ట్ సిద్ధాంతాలండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ చాప్టర్ నుండి బిట్ లేకుండా పేపర్ అనేది ఫ్రేమ్ అవ్వదు. మిస్ అయితే ఎప్పుడైనా ఒకసారి మిస్ అవుతుంది, కానీ తప్పకుండా దీని నుంచి బిట్ ఫ్రేమ్ అవుతుంది. అండ్ నైతిక వికాస సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? లారెన్స్ కోల్బర్గ్. అందులో దశలు ఉంటాయి, మనకు స్థాయిలు 3 ఉంటాయి, దశలు 6 ఉంటాయి. మొదటి దశ ఏంటి, రెండవ దశ ఏంటి, మూడవ దశ ఏంటి, నాలుగవ దశ ఏంటి, 5 ఏంటి, 6 ఏంటి, అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూసుకోవాలి. తప్పకుండా దీని నుంచి కూడా బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ భాషా వికాస సిద్ధాంతం, నోమ్ చోమ్స్కీ థియరీ. జస్ట్ ఆ థియరీ పార్ట్ మొత్తం చూసుకోండి. ఓకే, అంటే కాన్సెప్టెడ్గా ఓరియంటెడ్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఆత్మభావన సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ది, అంటే నేను నాది అనే భావన కనబడుతుంది, అదొకటి. నెక్స్ట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఎరిక్ ఎరిక్సన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు ఒక 8 దశలు ఉంటాయండి. సో ఆ దశలలో ఏర్పడే క్లిష్ట పరిస్థితి ఏంది అనే దానిపైన ఫోకస్ చేస్తాడండి. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు అంటే ఒక క్వశ్చను ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడంటే, ఒక థియరీ పార్ట్ లాగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసేసి దాంట్లో ఏజ్ అయినా మెన్షన్ చేస్తాడు, లేదంటే పూర్వ శైశవం అన్నా మెన్షన్ చేసేసి ఇందులో కనబడే క్లిష్ట పరిస్థితి ఏంది అని అడుగుతాడు. సో ఏం కనబడుతుంది? పూర్వ శైశవంలో నమ్మకం, అపనమ్మకం అనేది కనబడుతుంది. సో ఈ విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఈ ఎరిక్ ఎరిక్సన్ది ఏం చేయాలంటే 8 దశలు చూసుకోవాలి. ఆ దశలు ఏ సంవత్సరంలో వస్తుందో చూసుకోవాలి. అండ్ ఇందులో ఏర్పడే క్లిష్ట పరిస్థితి చూసుకోండి. ఓకే, తప్పకుండా దీని నుండి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదండి. నెక్స్ట్ వికాస కృత్యాలు. ఈ మధ్య చాలా సెషన్స్లలో బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఈ వికాస కృత్యం, అసలు వికాస కృత్యం అంటే ఏంది తెలుసుకోండి ఫస్ట్. ఓకే, వికాస కృత్యం అంటే ఏందండి? ఒక నిర్దిష్ట వయోదశలో ఒక వ్యక్తి నుండి మనం ఎటువంటి నైపుణ్య సాధనను ఆశిస్తున్నామో, అంటే ఎటువంటి ప్రవర్తనలను ఆశిస్తున్నామో వాటినే వికాస కృత్యాలు అంటారు. ఓకే, వీటిని హావిగ్ హారెస్ట్ అనే అతను గుర్తించడం జరిగింది. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోండి, తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఓకే, ఈ ఫస్ట్ చాప్టర్లో ఈ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయండి. తప్పకుండా వీటి నుండి 3 నుండి 4 బిట్లు అయితే పక్కా ఫ్రేమ్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 2 అండి. చాప్టర్ 2లో మనకు వైయక్తిక భేదాలు అనే చాప్టర్ ఉంటుంది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి, బట్ అన్నింటినీ స్కిప్ చేసేయండి. ఎక్కువగా ఫోకస్ చేయాల్సినవి ఈ 3 టాపిక్స్ అండి, వీటిపైన ఫోకస్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఓకే, లేదు ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఇంకా చాప్టర్స్ అయిపోలేదు అని అంటే ఎక్కువగా వీటిపైన ఫోకస్ చేయండి. ఓకే, సో చూడండి, దీంట్లో వైయక్తిక భేదాలు అనేవి మనకు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వ్యక్తంతర వైయక్తిక భేదం అని, ఇంకొకటి వ్యక్తంతర్గత అని 2 రకాలుగా ఉంటాయి. దీంట్లో నుంచి కూడా ప్రీవియస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రేమ్ అయ్యింది బిట్టు. వ్యక్తంతర అంటే ఏంటండి? 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఉంటే దాన్ని వ్యక్తంతర అంటారు. వ్యక్తంతర్గత చూడండి, అంతర్గత అంటే ఒక వ్యక్తిలోనే వివిధ రకాల వ్యత్యాసాలు కనిపిస్తాయి కదా, దాన్ని వ్యక్తంతర్గత అంటారు. చాలా చిన్న కాన్సెప్ట్ ఇది, 2 లైన్లు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, హోవర్డ్ గార్డెనర్ అనే అతను ప్రతిపాదించాడు. సో ఈ సిద్ధాంతం గురించి చూసుకోండి.
దీంట్లో నుండి కూడా బిట్ వస్తుంది. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధిని లెక్కించే విధానం ఏంటి? ఓకే, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100 అనేది ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం కదండి. సో ఇదొకటి కంపల్సరీగా చూసుకోండి. ఓకే, ప్రజ్ఞాలబ్ధిని ఏ విధంగా లెక్కిస్తున్నాము, సో మానసిక వయసును ఏ విధంగా తీసుకోవాలి, శారీరక వయసును ఏ విధంగా తీసుకోవాలి అనేవి ఒక్కోసారి లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్లో సృజనాత్మకత అంటే ఏంటి, చాలా ఈజీ ఉంటుందండి, మీరు ఒక్కసారి చదువుకోండి సరిపోద్ది. సహజ సామర్థ్యం అంటే ఏంది, ఆలోచన అంటే ఏంది, అభిరుచి అంటే ఏంది. ఓకే, ఈ 4 కాన్సెప్ట్లని జస్ట్ ఒక్కసారి బుక్ ఓపెన్ చేసి నార్మల్గా చదువుకుంటూ వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది. దీని నుండి పడితే బిట్ అనేది ఒకటి ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇదండి సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో ఇవి చూసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ చూడండి థర్డ్ చాప్టరు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టరు, మూర్తిమత్వం గురించి అండి. మూర్తిమత్వం అనే వర్డ్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఫ్రేమ్ అవ్వదు. ఓకే, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతుంది కానీ గ్యారంటీగా ఉంటుంది దీనిపైన. సో ఫస్ట్ మూర్తిమత్వం ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి. ఓకే, మూర్తిమత్వం అంటే ఏంది, మూర్తిమత్వం యొక్క లక్షణాలు ఉంటాయండి, ఆ లక్షణాలు చూసుకుంటే మూర్తిమత్వం ఏంది అనేది మొత్తంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇదొకటి చూసుకోండి మూర్తిమత్వం గురించి. నెక్స్ట్ వచ్చేసి మనోవిశ్లేషణ సిద్ధాంతం అండి. దీన్ని ప్రతిపాదించారు సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించాడు కదండి. సో ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మనోలైంగిక వికాస దశలను ఉంటాయండి. సో ప్రీవియస్గా ఆ దశలు ఏంటి అనేవి ఆర్డర్లో అడిగాడు, లేదంటే ఆ దశలో ఏర్పడేది ఏంటి అని, అంటే ఏ విధమైన ప్రవర్తనను చూపిస్తాడు పిల్లవాడు అని ఏదో టైప్ క్వశ్చన్ పడుతుంది. ఓకే, సో కంపల్సరీగా లైన్గా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏమేమి వస్తాయండి, మౌఖిక దశ అని ఒకటి ఉంటుంది, అంటే నేను పెట్టుకున్న కోడ్ అయితే మాస్ జీ అని పెట్టుకున్నాను, అంటే మౌఖిక దశ, ఆసన్న దశ, శిష్ణ దశ, గుప్త దశ, నెక్స్ట్ జననాంగ దశ అని ఉంటాయి. సో ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ సంఘర్షణ అనే టాపిక్ అండి. సంఘర్షణలో ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార, ద్వి పరిహార అని ఉంటాయి. అంటే ఏంటిది, ఉపగమ అంటే ఏవైనా 2 పాజిటివ్లు ఉంటే ఉపగమ, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే ఉపగమ పరిహార. ఓకే, చాలా ఈజీ కాన్సెప్ట్. సో ఇదొక కాన్సెప్ట్ చూసుకోండి. నెక్స్ట్ రక్షక తంత్రాల పైన కూడా డెఫినెట్గా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో నా ఛానల్లో క్లాస్ కూడా పెట్టాను, ఒక్కసారి చూసుకోండి, కాన్సెప్ట్ మొత్తం అందులోనే పెట్టేశాను. నెక్స్ట్ పిల్లల్ని పెంచే పద్ధతులు అండి. దీంట్లో డిఎస్సి లెవెల్లో కూడా బిట్ ఫ్రేమ్ అయింది. ఓకే, సో పిల్లల్ని పెంచే పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అంతఃపరీక్షణ పద్ధతి ఉంటుంది. నెక్స్ట్ పరిశీలన పద్ధతి, కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి, అనుదైర్ఘ్య పద్ధతి, తిర్యక్ పద్ధతి. అనుదైర్ఘ్య పద్ధతి, తిర్యక్ పద్ధతి అనేది రీసెంట్గా జరిగిన టెట్లో 2 పేపర్లలో వచ్చిందండి దీనిపై నుండి బిట్టు. సో ఈ థర్డ్ చాప్టర్లో మెయిన్గా ఈ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, డెఫినెట్గా దీంట్లో నుండి బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. దీని నుంచి ఈజీగా 2 నుండి 3 బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చాప్టరు యూనిట్ 2 అండి. ఆల్రెడీ మనం యూనిట్ 1 అనేవి చూసాం కదా ఇందాక. యూనిట్ 2, ఈ యూనిట్ 2లోనే ఎక్కువగా బిట్స్ ఫోకస్ ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. నియర్లీ 6 to 8 బిట్స్ అనేవి దీంట్లో నుంచే పడడానికి ఛాయిస్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్గా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అభ్యసనం. ఓకే, అభ్యసనం నుంచి పక్కా బిట్ ఫ్రేమ్ అవుతుంది, అంటే లెర్నింగ్. ఈ అభ్యసనం అనేది ఏంటి, అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి మొత్తం చూసుకోండి. అదేవిధంగా సిద్ధాంతాలు ఉన్నాయి కదండి, దాంట్లో అన్ని సిద్ధాంతాల కంటే కూడా నేను ఇప్పుడు చెప్పే సిద్ధాంతాలు మాత్రం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎవరు అంటే ప్రతిపాదించింది పావ్లోవ్ ప్రతిపాదించాడు. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతారు, పావ్లోవ్. ఓకే, ఈయన సిద్ధాంతం చూసుకోండి. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఎవరండి, స్కిన్నర్ కదా. సో స్కిన్నర్ది చూసుకోండి. యత్నదోష అభ్యసన సిద్ధాంతం తారండైక్, ఈయన చూసుకోండి. అంతర్దృష్టి అభ్యసనం కొహెలర్, ఈయనది చూసుకోండి. నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ఎవరండి, వైగోట్స్కీ కదా. సో ఈ వైగోట్స్కీ సిద్ధాంతం ఇదొకటి చూసుకోండి. నెక్స్ట్ బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం, దీన్నే ఏమని పిలుస్తారండి, అనుకరణ సిద్ధాంతం. దీన్నే బండూరా ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఈ సిద్ధాంతాలు మాత్రం కొంచెం స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోండి. దీంట్లో బట్టి పట్టడం కాదు, మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోండి. ఓకే, ప్రీవియస్లో వచ్చిన బిట్స్ ఒకసారి చూడండి. ఇందులో నుంచి
మీరు ఇప్పుడు ఈ సిద్ధాంతాలు మొత్తం చదివి ఉన్నారు కదా, ఒక్కసారి ప్రీవియస్ బిట్ చూడండి. అసలు మీరు బిట్టుకి ఆన్సరే చేయలేరండి. ఓకే, అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటి, మనం నేర్చుకుంటుంది జస్ట్ అక్కడ ఉన్న లైన్ని బట్టి పడుతున్నాం, బట్ అక్కడ కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు ఎగ్జామినర్. కాబట్టి కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ఓకే, సో కాన్సెప్ట్ నేర్చుకుంటేనే ఇందులో నుంచి వచ్చిన ప్రతి బిట్కి ఆన్సర్ చేయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, సైకాలజీ అంటేనే కాన్సెప్ట్. ఓకే, దీంట్లో మెమొరీ పరంగా ఒక్క బిట్టు కూడా పడడానికి చాయిస్ ఉండదు. సో ఈ సిద్ధాంతాలు అన్నీ చూసుకోండి. ఈ సిద్ధాంతాల నుండి తప్పకుండా 2 నుండి 3 బిట్లు అనేవి ఫ్రేమ్ అవుతాయి. నెక్స్ట్ స్మృతి రకాలండి. స్మృతిలో కొన్ని రకాలు ఉంటాయి కదండి. సంవేదన స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, తార్కిక స్మృతి అని ఉంటాయి కదా. సో ఆ స్మృతులు చూసుకోండి. నెక్స్ట్ విస్మృతిలో అయితే పురోగమన అవరోధం అంటే ఏంటి, తిరోగమన అవరోధం అంటే ఏంటి. ఓకే, చాలా ఇంపార్టెంట్. పురోగమనం అంటే ఏంటండి, పాతది వచ్చి ఆటంకం కలిగిస్తే పురోగమనం. తిరోగమనం అంటే ఏంది, కొత్తది వచ్చి ఆటంకం కలిగిస్తే తిరోగమనం. ఓకే, చిన్న కాన్సెప్ట్ కానీ దీని నుండి బిట్ అనేది కొంచెం లాజికల్గా ప్లే చేస్తాడు. సో క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు రకాలండి. సో ఏమేమి ఉంటాయండి అభ్యసన బదలాయింపు రకాలు? సో దీంట్లో అనుకూల బదలాయింపు ఉంటుంది, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అని ఉంటాయి బదలాయింపు రకాలు. సో ఈ బదలాయింపు రకాల నుండి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, ఇవ్వండి టోటల్గా సైకాలజీలో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. సో ఇందులో అన్నీ వచ్చాయి కదా అంటే నేను అన్నీ ఏమి యాడ్ చేయలేదండి, ఇంకా చాలా టాపిక్స్ ఇందులో మిస్ అయ్యాయి. సో ఆ టాపిక్ నుండి కూడా బిట్ ఫ్రేమ్ అవ్వచ్చు కదా అంటే అయితే అవ్వచ్చు, బట్ ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసేవైతే ఈ చాప్టర్సేనండి. నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేశాను కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా ఏదైనా ఉంది సైకాలజీలో అంటే నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లు అండి. జస్ట్ ఈ కాన్సెప్ట్లు ప్రిపేర్ అయ్యాలండి. మ్యాక్సిమం 15 బిట్స్ అయితే ఇందులో నుంచి పడడానికి ఛాయిస్ ఉంటుంది. ఎక్కువగా వీటిపైన ఫోకస్ చేస్తాడు మ్యాక్సిమం. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను, కంపల్సరీగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మాత్రమే సైకాలజీని ఫోకస్ చేయండి. తెలుగు మాత్రం మనకు డైరెక్ట్గా పడుతుందండి బిట్, ఇంగ్లీషు డైరెక్ట్గా పడుతుంది, మ్యాథ్స్ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే వేస్తున్నాడు ఇప్పుడు బిట్స్ అనేవి. ఈవీఎస్ కూడా టోటల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే పడుతున్నాయి, ఎక్కడో కొన్ని బిట్స్ మాత్రమే నాలెడ్జ్ బిట్స్ పడుతున్నాయి. ఇక సైకాలజీ మెథడాలజీ అయితే మొత్తం కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉంటుంది. ఓకే, దీని నుంచి డైరెక్ట్ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే నెవర్ అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి చాయిస్ కూడా ఉండదు. ఓకే, ఇదండి. అండ్ ట్రై మెథడ్ కూడా అడిగారు, మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అని. సో నేను అవి కూడా చెప్తాను రేపటి వీడియోలో. సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి, మిగిలినవి టైం ఉంటే ఇగ్నోర్ చేయకుండా వాటిని కూడా కంటిన్యూ చేయండి. ఓకే, ఇంకా ఏ సబ్జెక్ట్ పైన డౌట్ ఉన్నా నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్కి నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.